హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. ఇవాళ కొబ్బరి అన్నం చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూడండి. కొబ్బరి అన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకున్నాను. నానబెట్టిన బఠానీ, తర్వాత కొబ్బరి అన్నంలోకి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అన్నీ, టేస్టింగ్ సాల్ట్, షాజీరా అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను 3 గ్లాసుల బియ్యానికి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరి పాలు ఎన్ని వస్తాయో చూసుకొని దానికి తగ్గ 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కొబ్బరి పాలు 3 గ్లాసులు అయితే 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 6 గ్లాసులు బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ ఎక్కినాక మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. మసాలా దినుసులు బాగా వేగినాక, అల్లం పేస్ట్ కూడా వేగినాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాను. నానబెట్టిన బఠానీ కూడా వేసేసుకున్నాను. నానబెట్టిన బఠానీ కూడా వేసేసాను. మసాలా దినుసులు బాగా వేగినాక, అల్లం పేస్ట్ కూడా వేగినాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకుని కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాను. నానబెట్టిన బఠానీ కూడా వేసేసుకున్నాను. నానబెట్టిన బఠానీ కూడా వేసేసాను. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మగ్గాలి. కాసేపు మూత పెట్టుకున్నాము. వేసిన వెజిటేబుల్స్, గ్రీన్ బఠానీ అన్నీ బాగా వేగినాక ఇప్పుడు కొబ్బరి పాలు పోస్తున్నాను. చూడండి, మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో కొబ్బరి పాలు పోయాలి. చిక్కటి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. నేను చిక్కటి కొబ్బరి పాలు పోస్తున్నాను. చూడండి, కొబ్బరి పాలు చిక్కగా ఉంటే సాలకపోతే వాటర్ కలుపుకోవాలి. నేను తీసుకున్న కొబ్బరికాయకి కొబ్బరి పాలు 2 గ్లాసెస్ నిండుగా 2 గ్లాసెస్ వచ్చాయి. 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఐదు, 6 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. 3 గ్లాసులు బియ్యానికి
6 గ్లాసులు కొబ్బరి పాలు పోసుకున్నాను. నా కొబ్బరి పాలు చిక్కగా 2 గ్లాసులు వచ్చాయి. మిగిలిన 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. ఇవి బాగా మరగాలి. దీంట్లో కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కాసేపు మూత పెట్టుకున్నాం. కొబ్బరి పాలు బాగా మరగాలి. మూత ఓపెన్ చేసి చూద్దాము. కొబ్బరి పాలు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దాంట్లో ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది. చిన్న నిమ్మకాయ పిండుకుంటే చాలు, అన్నము కొంచెం పొడి పొడిలాడుతూ బాగుంటుంది. ఒకసారి గంట పెట్టి కళ్ళు తిప్పుకొని నానబెట్టిన బాస్మతి బియ్యం వాటర్ అన్నీ వంపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మరిగే వాటర్లో ఈ బాస్మతి బియ్యం వేసేద్దాము. బియ్యం వేసాను. మొత్తం గంట పెట్టి ఒక్కసారి కలదిప్పుకుందాం. కొబ్బరి కదండి, పైన అలానే తెట్టలాగా కనపడుతుంది. ఒకసారి తిప్పేసుకున్నాం కదా, ఇంకా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నం మగ్గిపోతుంది. అన్నం ఉడుకుతుంది. ఇప్పుడు స్లిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాము. అన్నం బాగా మగ్గింది. దాంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర, ఫుడ్ కలర్ వేసుకొని, ఫుడ్ కలర్ ఆప్షన్ అండి, అది నేను కలర్ బాగుంటుందని కొంచెం వేసాను. అది ఎవరిష్టం వాళ్ళది, ఆప్షన్. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఒక్క నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకుందాం. అన్నం అంతా ఒకసారి కుదిలించుకున్నాము. అన్నం చూడండి పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది. చూసారా, అన్నం చూడండి పొడి పొడిలాడుతూ బాగా వచ్చింది. ఒక 5 నిమిషాలు ఉంచి దించేసుకుందాము. కొబ్బరి అన్నంలోకి 5 నిమిషాలు మూత పెట్టుకొని దించేసుకుందాం. కొబ్బరి అన్నంలోకి చికెన్ కర్రీ బాగుందా? అన్నం ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో మీరు కూడా చూడండి. ఎలా ఉందో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.